జిల్లాల పునర్విభజనపై మంత్రుల తలవమాట 2027 డిసెంబర్ వరకు అవకాశం లేనట్టే. జనాభా ఆధారంగా విభజన అశాస్త్రీయమే. జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లా. ఇది ముచ్చట. ఇట్లా మామ పేరు పెట్టుకోవడానికి అసలు ఏషాలెత్తాను వీళ్ళు. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి పేరిట అట ఫ్యూచర్ సిటీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి జైపాల్ రెడ్డి గారి పేరు పెడతానట. కాంగ్రెస్లో ఒక పెద్ద నేతగానే ఉండే, ఢిల్లీలో చక్రం తిప్పే వ్యక్తి. మరి ఆయన ఏ ఉద్యమాలలో పాల్గొన్నాడో ఏం చేసిండో ఏమో కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినందుకు జైపాల్ రెడ్డి పేరిట ఒక జిల్లా వచ్చింది. ఇక అసలు ఒక బీసీ పేరు మీద జిల్లా కానీ, ఒక దళితుల పేరు మీద జిల్లా కానీ, లేకపోతే ఒక ఎస్టీల పేరు మీద జిల్లా కానీ ఇవద్దు. ఎక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి కుమరం భీం జిల్లా అని పెట్టాలి. ఎందుకంటే ఇక అక్కడ కుమరం భీం అడవులకు సంబంధించినోడు కాబట్టి ఆ అడవులనే ఉంచాలి ఆయన పేరు. జైపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మరి? మహబూబ్నగర్ జిల్లా. ఆయన తీసుకెళ్ళి మెయిన్ సిటీలో ఎందుకు పెడతాను జైపాల్ రెడ్డి జిల్లా అని? మరి ఇక్కడ మహబూబ్నగర్లో 4-5 జిల్లాలైనాయి కదా, ఈ వనపర్తికి జైపాల్ రెడ్డి జిల్లా అని పెట్టపోయాను, లేకపోతే ఈ నారాయణపేటకు జైపాల్ రెడ్డి జిల్లా అని పెట్టపోయాను. ఆయన అసలు జైపాల్ రెడ్డి జిల్లా అని పేరు ఎందుకు పెట్టాలి? తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా ఆయన ఏమన్నా కోల్పోయిండా? తెలంగాణ ఉద్యమంలో ఆయన ఆస్తులు కూలిపోయిండా, లేకపోతే శారీరకంగా ఏమన్నా నష్టపోయిండా? దేనికి జైపాల్ రెడ్డి జిల్లా అంటే? రెడ్డిలు ముఖ్యమంత్రి అయితే రెడ్డిల పేరుతో జిల్లాలు ఏర్పడతాయా? అందుకే ఎస్సీ బీసీ ఎస్టీ నుండి ఒక్క సీఎం అయితే మొత్తం జిల్లాల పేర్లని మారవాలే, తప్పేం లేదు. సాకలైలమ్మ పేరు మీద ఒక జిల్లా, ఇట్లా పెట్టుకుంటూ పోవాలి మనం. ఇక మనకు లేరా? సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు మీద ఒక జిల్లా, పండుగ సాయాన్ని మీద ఒక జిల్లా, సమ్మక్క సారక్క పేరు మీద ఒక జిల్లా, ఇట్లా పెట్టాలి. చేతిలో అధికారం పెట్టుకొని మామల పేర్ల మీద, కొడుకుల పేరు మీద, మనవన్ పేరు మీదనేమో మెస్సీని తీసుకొచ్చి ఆట ఆడిపించిండు, మామ పేరు మీద ఒక జిల్లా ఎత్తాడు. ఇది ఈయన రాజనీతి. ఇప్పుడు అడగలేం కదా,